చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ భారీ లిక్కర్ స్కాములో ఎలుకలు చిట్టెలుకలన్నీ దొరికాయి. ఇక పందికొక్కులే దొరకాలి. ఆఖరి అంకానికి చేరింది విచారణ. ఈరోజు విచారణ సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయన్ రెడ్డి ఇద్దరు సిట్ విచారణకు హాజరు కావడం విచారణ జరుగుతున్న సందర్భం. అలాగే గోవిందప్పని కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి. వీళ్ళు ముగ్గురు పలు విషయాలు వెల్లడించినట్లు చర్చ జరుగుతూ ఉంది, విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా వీళ్ళు ముగ్గురు కూడా తమ దగ్గరికి చేర్చిన సొమ్ముని ఆ ఇద్దరికే ఇచ్చామంటూ సిట్టు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తూ ఉంది. వారు ఏమి వెల్లడించారు, ఆ సొమ్మంతా ఏ మార్గాల్లో ఎటుపోయి ఉంటుంది. వస్తున్న పలు వార్తల మీద సమగ్రంగా విశ్లేషించేందుకు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే. సిట్టు విచారణ ఎదుర్కొంటున్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కోర్టులో సరెండర్ చేసిన గోవిందప్ప పలు విషయాలు వెల్లడించినట్లు తెలుస్తూ ఉంది. మీకు తెలిసిన విషయాలు ఏంటి, దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? మొన్నటి వరకు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి అసలు ఎక్కడున్నారో కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియని పరిస్థితి. మరి ఈ రోజును చూస్తుంటే మరి వాళ్ళు విచారణకు హాజరవటం, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యి మరి కోర్టుకు తరలించడం జరిగింది. అంటే వీళ్ళ విచారణలో ఇప్పుడు మనకు తెలుస్తున్న అంశాలు ఏంటంటే, తీగలాగితే డొంక కదిలింది అన్నట్లుగా ఈ రోజున డొంక కాదు, అదొక పెద్ద హైవేనే కనిపిస్తుంది. మరి ఎంత లోతైన విచారణ జరిగింది అంటే, ఈ రోజున ఎవరు అసలైన సూత్రధారులు, పాత్రధారులు, ఈ మద్యం కుంభకోణం ముడుపుల్ని ఎవరు మూట్ల కట్టుకున్నారు అనేది ఈ రోజున పూర్తిగా తేలిపోయింది అనేది మనకు వస్తున్న సమాచారం. ఇక్కడ చూసుకుంటే బాలాజీ గోవిందప్ప అసలు ఇతను ఎవరు అంటే, భారతీ రెడ్డి ఒక ఏదైతే భారతీ సిమెంట్స్కి డైరెక్టర్గా, అంటే ఆయన అంటే చాలా రోజులు అంటే కొనసాగింపుగా ఉన్నాడు డైరెక్టర్ పదవిలో. మరి అదేవిధంగా ఇతను అసలు భారతీ సిమెంటు డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్ప మరి అసలు ఈ భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ అనేది మద్యం సరఫరా చేసే ఫ్యాక్టరీని తయారు చేసే ఫ్యాక్టరీనా, సిమెంట్ తయారు చేసే ఫ్యాక్టరీనా అనే డౌట్ కూడా వస్తుంది జనాలకి. ఎందుకంటే అసలు ఏ సంబంధం లేని వ్యక్తి బాలాజీ గోవిందప్ప. మరి ఈ మద్యం ఏదైతే వీళ్ళు అసలు ఏ విధంగా తయారు చేయటం దగ్గర నుంచి, డిస్టిలరీస్ దగ్గర నుంచి ఎక్కడైనా లంచాలు తీసుకుంటారు, లేకపోతే దాంట్లో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో దానికి సంబంధించిన లిక్కర్కి సంబంధించిన దాంట్లో వీళ్ళు లిక్కర్ సొసైటీకి సంబంధించి గ్రూపులుగా ఏర్పడి దాంట్లో కూడా లంచాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇంత గొప్పగా అంటే ఇంత అద్భుతంగా కూడా ఒక దొంగతనం చేయొచ్చు, రాష్ట్రాన్ని కొల్లగొట్టవచ్చు, మరి దాన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా తరలించి అసలు ఏ కంపెనీల్లో వీళ్ళు తరలించారు. అదేవిధంగా ఎక్కడ యుఎస్ఏలో ఉన్న వికాట్ ఇండియా అనే ఒక సిమెంట్ కంపెనీ, మరి దానికి ఎందుకు ఈ డబ్బులన్నీ కూడా తరలించారు, మరి అవి ఎవరి చేతుల మీదుగా అక్కడికి మారాయి అంటే బాలాజీ గోవిందప్ప దగ్గర నుంచి భారతీ సిమెంట్ ద్వారానే వెళ్ళాయి అనేది తెలుస్తూ ఉంది. మరి ఈ విధంగా మీకు వికాట్ సిమెంట్ కంపెనీ ఫ్రాన్స్ కంపెనీ అండి. ఆ కంపెనీ భారతీ సిమెంట్స్ లో 51% షేర్స్ కొనుక్కుంది. ఓకే. ఆ కొనుక్కోగా కూడా మిగిలిన శాతమే 35% ఎంతో. ఆ మిగిలిన శాతం కూడా గోవిందప్ప లాంటి బినామీల పేర్ల మీదే ఉన్నాయి. అంటే 49% ఇంకా జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీదే ఉన్నాయి. 51% వికాట్ కంపెనీ మీద ఉన్నాయి. దానికి ప్రస్తుతం డైరెక్టర్ గోవిందప్ప ప్లస్ ఆడిటర్ కూడా. అలాగే మన భారతిరెడ్డి గారికి పర్సనల్ ఆడిటర్ కూడా గోవిందప్పే. ఈ దోచుకున్న డబ్బు అంతా అట్లా తరలించారని చెప్పి అనుమానం. అవును. ఇప్పుడు అదేవిధంగా అసలు బాలాజీ గోవిందప్ప అంటే అసలు అతనికి ప్రభుత్వానికి సంబంధం లేదు. మరి ఈ లిక్కర్ స్కామ్ లోకి అతని పాత్ర ఏంటి అంటే, ఖచ్చితంగా ముడుపులు చేతులు మారాయి. మరి అదేవిధంగా దీంట్లో భారతీ రెడ్డి పాత్ర ఉంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రోజున ఎవరైతే ధనంజయ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ ఉన్నారో అతను కానివ్వండి, వీళ్ళంతా ఏం చెప్పారు, ఏం చెప్పబోతున్నారంటే, అదే తీగలాగితే డొంక కదిలిందంటే ఒక హైవేనే కనిపించింది. అదే వీళ్ళు షెల్ కంపెనీలు కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ప్లాటినం కానివ్వండి, ఏ విధంగా వీళ్ళు వాటి మీద ఇన్వెస్ట్ చేశారు. అదేవిధంగా రాజ్ కసిరెడ్డి సినిమాలు తీయటం, మరి అదేవిధంగా వాళ్ళ భార్య పేరు మీదుగా డైరెక్టర్గా హైదరాబాద్లో ఎన్ని హాస్పిటల్స్లో వాళ్ళ వైఫ్ మరి డైరెక్టర్గా ఉన్నారు, మరి వాళ్ళ కూతురు పేరు మీద ఎన్ని కంపెనీలు వీళ్ళు ఓపెన్ చేశారు. వీళ్ళు లిక్కర్ స్కాము అన్ని డొల్ల కంపెనీలతోనే వీళ్ళు ఏదైతే తీసుకున్నారో అవన్నీ కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేసిందంతా ఎలా కనిపిస్తుంది అంటే, దీనికి సంబంధించి అంతా డిస్టిలరీస్ కానివ్వండి అవన్నీ కూడా డబ్బు డొల్ల కంపెనీల పేరు మీద పెట్టడం, వీళ్ళు తీసేసుకోవటం.
ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి ఇద్దరు కూడా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాబోతున్నారు అనేది మనకు కనిపిస్తుంది. అంటే జగన్ బ్యాచ్ ఏం చేసింది అంటే జే బ్రాండ్స్ అమ్మి జనాలకి, ఇప్పుడు జగన్ ఏమో డబ్బులు తీసుకున్నాడు, జనాలకేమో జబ్బులు ఇచ్చాడు అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఎంతమంది ఈ రోజున ఆరోగ్యశ్రీ సంబంధించిన లిస్టు తీస్తే మరి దేని మీద వీళ్ళు చూయించుకున్నారు, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు అనేది చూస్తే మరి నరాలకు సంబంధించిన, మెదడుకు సంబంధించినవి, కిడ్నీలకు సంబంధించినవి, అదేవిధంగా లివర్కు సంబంధించినవి, ఇవన్నీ కూడా ఎన్ని శాతం పెరిగినాయి? 280%, 84%, 160%. అంటే గతంలో ఉన్న దానికన్నా కూడా ఇంత విపరీతంగా వీళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటానికి కారణం, వీళ్ళ అనారోగ్యం బారిన పట్టడానికి కారణం ఏంటంటే కేవలం కల్తీ మద్యం తాగటం వల్లే వీళ్ళందరూ ఇబ్బందికి గురయ్యారు. మరి ఎంతమంది జీవితాలు సర్వనాశనం అయినాయి, అదేవిధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశారు, మద్యాన్ని ఏరులై పారించారు. వీళ్ళైనా అంటే మంచి మద్యం ఏమైనా తయారు చేశారంటే అది లేకుండా నాసి రకమైన మద్యాన్ని తయారు చేసి డిస్టిలరీస్ని వీళ్ళ చేతిలో తీసుకొని ఏ విధంగా వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా కొనసాగించారు. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వీళ్ళకి ఎట్లాంటి శిక్ష వేసినా కూడా తక్కువే. అదేవిధంగా ఈ లిక్కర్ కుంభకోణం అట్లాంటి నాసి రకం మద్యం వీళ్ళ చేత తాగించాలి, అదే వీళ్ళకి అంటే కరెక్ట్ అయిన శిక్ష అనేది ప్రజలు ఈరోజు కోరుకుంటున్న విషయం. మరి పదే పదే జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్ అంతా ఎందుకు గగ్గోలు పెడుతుంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎవరు ఇక్కడ మద్యం ఉత్పత్తిదారులు ఎవరు, అసలు కొనుగోలుదారులు ఎవరు, మరి ఎంతెంత మద్యాన్ని వీళ్ళు విక్రయించారు, ఇవన్నీ డిస్టిలరీస్ ఎవరి పేరు మీద ఉన్నాయి, ఈ కంపెనీలన్నీ ఎవరు అంటే ఈ షెల్ కంపెనీలు దేని ద్వారా కొన్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటే అంతా జే బ్యాచ్ అని మరి విజయసాయి రెడ్డి చెప్పకనే చెప్పాడు. మరి విజయసాయి రెడ్డిని నారా చంద్రబాబు నాయుడు గారు కొన్నాడు, అమ్ముడు పోయాడు అని చెప్తున్నప్పుడు మరి ఆయన ఎప్పుడో చెప్పేయాలి కదా. విజయసాయి రెడ్డి ఒప్పుకున్నాడు, 100 కోట్లు నేను అప్పు ఇప్పించాను, చెప్పాడు. అవును, వాళ్ళ ద్వారా ఇప్పించాను, వీళ్ళందరూ కలిసి పెట్టారని చెప్తున్నాడు. కానీ వీళ్ళనే మాట ఏంటంటే విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు అని అంటున్నారు. మరి అమ్ముడు పోతే వీళ్ళ బ్రతుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళ బ్రతుకు బండారం బయట పెట్టాలి కదా అని మనం అనేది. అంటే అతను అమ్ముడు పోయాడు అనేది కాదు కదా ఇక్కడ జరుగుతున్నది. ఎంతసేపటికి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటం, ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరినీ కూడా ఏదో ఒక విధంగా ప్రజల్లోకి నెగిటివ్ భావం తీసుకెళ్లాలనే వీళ్ళ అభూత కల్పనలు ఈ రోజున ఏదైతే జే బ్యాచ్ ఉందో ఎందుకు గగ్గోలు పెడుతుంది, వీళ్ళ సాక్షి రోత పత్రిక ద్వారా ఎందుకు ఇట్లాంటి మనం చూసాం నిన్న ఏమని రాసిందో, బాబే అంతా కారణం అని చెప్పేసి. అంటే గతంలో నారాసుర రక్త చరిత్రని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి రాయటం, అదేవిధంగా మొన్న చూస్తే పులివర్తి నాని గారి మీద కూడా ఆయన కూడా పరువు నష్టం దావా వేయటానికి వెళ్ళారు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళకి ఇకనైనా బుద్ధి వస్తుందంటే రాదు. అదేవిధంగా లిక్కర్ కుంభకోణంలో వీళ్ళిద్దరూ కూడా నిజంగా దంపతులు ఇద్దరు కూడా జైలుకి వెళ్తారు అనేది ఇప్పుడు కనిపిస్తున్నమాట, వినిపిస్తున్నమాట. సిట్టు విచారణలో భాగంగా కొన్ని బంగారపు దుకాణాల్లో బంగారం కొన్నారని చెప్పి వార్తలు వచ్చినాయి. మీరే ఇప్పుడు ప్లాటినం అంటున్నారు. ప్లాటినం అంత ఖరీదైందా? ప్లాటినం ఎక్కడ తరలించి ఉంటారంటారు? ఖచ్చితంగా మనం చూసాం. ఇప్పుడు డబ్బులు చిన్న చిన్న సూట్ కేసుల్లోనో, ఇంకొంచెం ఎక్కువ ఉంటే మనం ట్రాలీ యూస్ చేస్తూ ఉంటాం వాటిలోనో. కానీ మనం చూస్తే గతంలో ఒక కంటైనరు అక్కడ నైట్ టైం వెళ్ళటం అవన్నీ కూడా మళ్ళీ అది ఎటు వెళ్తుంది అవన్నీ కూడా ఎవరో నైట్ టైం వీడియోలు తీసి పెట్టారు. అంటే కంటైనర్లో తరలించేంత డబ్బు మరి ఏ విధంగా దాన్ని ఇన్వెస్ట్ చేయాలంటే బంగారం ఎంతని కొంటారు? మరి ప్లాటినం ఇంకా విలువైంది కాబట్టి దాని మీద ఇన్వెస్ట్ చేశారు షెల్ కంపెనీలు. మరి వీళ్ళు 1 కాదు 2 కాదు అడ్డగోలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 1000 కోట్ల రూపాయలు ఇక్కడ. మరి దాదాపు ఈయనొక్కడే రాజకేశ్ రెడ్డి 3000 కోట్ల రూపాయలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు తెలియకుండానే వీళ్ళంతా ఇంకా నాకంటే ఎక్కువ దోచేశారు, మరి ఇదేదో వ్యవహారం తేడాగా ఉంది, నన్ను కూడా మోసం చేశారు, జగనే దొంగ అంటే జగన్ మించిన దొంగలు నా చుట్టూతా ఉన్నారని చెప్పేసి అతను గగ్గోలు పెడుతున్న విషయం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా జగన్ అండ్ కోనే కాదు వాళ్ళతో పాటు భారతీ రెడ్డి గారు కూడా వెళ్ళబోతున్నారు జైలుకి అనేది ఈ రోజున గోవిందప్ప బాలాజీ విచారణలో మనకు తెలుస్తుంది. అలాగే 5 స్టార్ హోటల్స్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ కూతురు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కూతుర్ల మీద ఎక్కడ ఎవరి పేరున ఏ ఇల్లు కొన్నాడు అవన్నీ అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించాడు అంటే వీళ్ళు అంటే రాష్ట్ర ప్రజల్ని వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండి 2019 నుంచి 24 వరకు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చేసి ప్రజల్ని గాలికి వదిలేశారు. ఈ రోజున చూస్తే కొడాలి నాని విషయం, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గుడివాడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అంటే మమ్మల్ని ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదు, దశాబ్దాలుగా కొడాలి నానితో తిరిగిన మేమంతా ఈ రోజున పిచ్చోళం అయిపోయాం, మమ్మల్ని వదిలేశారు, పట్టించుకోవట్లేదు, ఇట్లాంటి నాయకుల
మరి వెనుగండ్ల రాముని వీళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే ఓట్లు వేయించుకుంటాడు, గెలవగానే అమెరికా వెళ్ళిపోతాడు, మిమ్మల్ని గాలికి వదిలేస్తాడని. కానీ ఈ రోజున ఆ మనిషే మమ్మల్ని ఆదుకుంటున్నాడు. బుడమేరు పొంగినప్పుడు కనీసం మీరు ఒక ప్రజాప్రతినిధిగా కాదు, ఒక మానవత్వం ఉన్న మనిషిగా, అంటే చుట్టూతో వరద నీళ్లు ఉన్నా కూడా చుక్క నీళ్లు తాగే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితిలో కూడా పట్టించుకోకుండా వీళ్ళు మన చూసం కొడాలని మా ఉద్యోగాలు పీకేశారు, ఇంకా మేము ఎందుకు ప్రజలతో మాట్లాడాలన్నట్లుగా. మరి అంటే వీళ్ళకి మానవత్వం కూడా లేదు. అంటే ఒకప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా కనీసం మానవత్వంతో కూడా ఆలోచించలేని ఈ మనుషులు ఇట్లాంటి మద్యం కుంభకోణం ఒక లెక్క. మరి ఈ విధంగా వీళ్ళు దాచుకున్నవి, వీళ్ళు ఇళ్ళు కొనుక్కోవడానికి లేకపోతే 5 స్టార్ హోటల్స్ మీద ఇన్వెస్ట్మెంటు, అంటే వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువుల పేరునే బినామీలుగా ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు విచారణలో వస్తున్న విషయం. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దంపతులు ఇద్దరూ కూడా జైలుకి వెళ్ళబోతున్నారు అనేది ఇక్కడ మనకి కీలకంగా కనిపిస్తుంది. చీప్ లిక్కర్ అమ్మి ప్రజల రక్తం తాగి సంపాదించిన వేల కోట్ల రూపాయలు విదేశాలలో ఉన్న కూతుళ్ళ వద్దకు తరలించి అక్కడ ప్యాలెస్లు కొని 5 స్టార్ హోటల్స్ కొని ఇక్కడ నుండి ప్లాటినం రూపంలో నగదును మార్చుకొని ఇవన్నీ విదేశాలకు చేర్చి పారిపోయే ప్రయత్నం చేస్తున్న దంపతులని పట్టుకుని అరెస్ట్ చేయక తప్పదు అంటున్నారు అనలిస్ట్ శ్రీలీల గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.